దేవుని ప్రేమించే వారికి దేవుడు సిద్ధపరిచిన ప్రయోజనాల్లో ఒకటేం చెప్పాను, ఫస్ట్ తప్పించబడతారు, రెండవది వారికి జ్ఞానము, తెలివి, ఆనందము అనుగ్రహించబడతాయి. మూడవది దేవుని ప్రేమించి దేవునికి ఇష్టమైన వానికి పోగు చేసే పని పాపాత్మునికి దేవుడు నిర్ణయిస్తాడట. ఇది మూడవది. నాలుగవది, దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కోసమే దేవుడు తీసుకొస్తాడట. ఇక వాళ్ళకి స్పెషల్గా కీడేమీ ఉండదు. కీడులాగా వచ్చింది కూడా, నష్టంలాగా వచ్చింది కూడా, కష్టంలాగా వచ్చింది కూడా వారికి మేలుగానే మారిపోతుంది. అంటే ఏది వచ్చినా వారి జీవితంలో అంత సమకూడి మేలుకే జరుగుతుంది అనేది నాలుగవ విషయం. ఐదవది, దేవుని ప్రేమించే వారికి దేవుడు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యము గొప్పది. వారి కోసం ఆయన దాచి ఉంచుతాడు. దేవుని ప్రేమించే వారికి ఇవ్వడానికి దేవుడు సమకూర్చి జరిగించటమే కాదు, తనను ప్రేమించే బిడ్డలకు ఇవ్వడానికి దేవుడు అన్ని దాచి ఉంచుతాడు. వారి ఆలన పాలన మొత్తం దేవుడే జోక్యం చేసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. ఇదొకటి. అంతేకాదు, దేవునికి ఇష్టమైన వారు నిద్రించుచుండగా ఆయన వారికి ఇవ్వాల్సింది ఇస్తాడు. ఇది 127వ కీర్తన చెప్తుంది. దేవుని ప్రేమించే వాళ్ళకి దేవుడు దాచి ఉంచుతాడు అన్నాను. దేవుని ప్రేమించే వారికి దేవుడు ఏవేవి సిద్ధపరిచినా అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరం కాలేదు. మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా వాటిని బయలుపరిచి ఉన్నాడు అన్నాడు. కాబట్టి దేవుడు దాచిపెట్టి ఇస్తాడు తనను ప్రేమించే బిడ్డలకి. అంతేకాదు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అనుంది. ఈ విధంగా చెప్పుకుంటా పోతే దేవుని ప్రేమించేటువంటి వారికి దేవుడు ఏమేం చేస్తాడు అనే విషయమే ఒక పెద్ద అంశం.